ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే రాజకీయం చేస్తున్నారు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటూ పదే పదే చెబుతున్న కూటమి నేతలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. అధికార దర్పంతో చంద్రబాబు లడ్డు ప్రసాదాన్ని వివాదంలోకి లాగారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు దీని మీద చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తానని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 200